మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ సమీపంలోని మంచిరేవుల వద్ద భారీ ఎత్తున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఇవాళ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే డిజైన్లు కూడా ఖరారు చేశారు. ఆలయ నిర్మాణాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ ఓంకారేశ్వర ఆలయ ప్రత్యేకతల విషయానికి వస్తే సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాక 100 అడుగుల గాలి గోపురం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మూసీ నది మధ్యలో 100 అడుగుల శివుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక ప్రత్యేకంగా 207 అడుగుల ప్రధాన మండపం ఏర్పాటు చేయనున్నారు. గర్భగుడి గోపురం 64 అడుగుల ఎత్తుతో నిర్మాణం చేపట్టనున్నారు అధికారులు. ఇక ఈ ఆలయం సమీపంలో ఉన్న చారిత్రక వీరభద్రస్వామి ఆలయాన్ని అనుసంధానిస్తూ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. ఇక మౌలిక వసతుల కోసం భక్తులకు సౌకర్యంగా ఉండేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓఆర్ఆర్ నుంచి విశాల రోడ్డు మార్గాలు అభివృద్ధి చేయనున్నారు. అంతేగాక సుమారు 199 కోట్ల రూపాయలతో మల్టీ లెవెల్ పార్కింగ్, ఒకేసారి 1000 నుంచి 2000 వాహనాల పార్కింగ్ సామర్థ్యం ఉండే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఇక మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఈ ఆలయ నిర్మాణం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లండన్ లోని థేమ్స్ నది తరహాలో మూసీ పరిసరాలను అభివృద్ధి చేయాలన్నది ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఇక మొత్తంగా చూస్తే ఈ ఓంకారేశ్వర ఆలయం ప్రాజెక్టు మూసీ రివర్ ఫ్రంట్ కు కొత్త గుర్తింపునిచ్చే అవకాశం ఉంది. అంతేగాక ఈ మొత్తం నిర్మాణం జరిగిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల పరంగా కూడా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ సమీపంలోని మంచిరేవుల వద్ద భారీ ఎత్తున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఇవాళ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే డిజైన్లు కూడా ఖరారు చేశారు. ఆలయ నిర్మాణాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ ఓంకారేశ్వర ఆలయ ప్రత్యేకతల విషయానికి వస్తే సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాక 100 అడుగుల గాలి గోపురం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మూసీ నది మధ్యలో 100 అడుగుల శివుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక ప్రత్యేకంగా 207 అడుగుల ప్రధాన మండపం ఏర్పాటు చేయనున్నారు. గర్భగుడి గోపురం 64 అడుగుల ఎత్తుతో నిర్మాణం చేపట్టనున్నారు అధికారులు. ఇక ఈ ఆలయం సమీపంలో ఉన్న చారిత్రక వీరభద్రస్వామి ఆలయాన్ని అనుసంధానిస్తూ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. ఇక మౌలిక వసతుల కోసం భక్తులకు సౌకర్యంగా ఉండేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓఆర్ఆర్ నుంచి విశాల రోడ్డు మార్గాలు అభివృద్ధి చేయనున్నారు. అంతేగాక సుమారు 199 కోట్ల రూపాయలతో మల్టీ లెవెల్ పార్కింగ్, ఒకేసారి 1000 నుంచి 2000 వాహనాల పార్కింగ్ సామర్థ్యం ఉండే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఇక మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఈ ఆలయ నిర్మాణం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లండన్ లోని థేమ్స్ నది తరహాలో మూసీ పరిసరాలను అభివృద్ధి చేయాలన్నది ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఇక మొత్తంగా చూస్తే ఈ ఓంకారేశ్వర ఆలయం ప్రాజెక్టు మూసీ రివర్ ఫ్రంట్ కు కొత్త గుర్తింపునిచ్చే అవకాశం ఉంది. అంతేగాక ఈ మొత్తం నిర్మాణం జరిగిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల పరంగా కూడా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ సమీపంలోని మంచిరేవుల వద్ద భారీ ఎత్తున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఇవాళ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే డిజైన్లు కూడా ఖరారు చేశారు. ఆలయ నిర్మాణాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ ఓంకారేశ్వర ఆలయ ప్రత్యేకతల విషయానికి వస్తే సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాక 100 అడుగుల గాలి గోపురం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మూసీ నది మధ్యలో 100 అడుగుల శివుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక ప్రత్యేకంగా 207 అడుగుల ప్రధాన మండపం ఏర్పాటు చేయనున్నారు. గర్భగుడి గోపురం 64 అడుగుల ఎత్తుతో నిర్మాణం చేపట్టనున్నారు అధికారులు. ఇక ఈ ఆలయం సమీపంలో ఉన్న
చారిత్రక వీరభద్రస్వామి ఆలయాన్ని అనుసంధానిస్తూ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. ఇక మౌలిక వసతుల కోసం భక్తులకు సౌకర్యంగా ఉండేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓఆర్ఆర్ నుంచి విశాల రోడ్డు మార్గాలు అభివృద్ధి చేయనున్నారు. అంతేగాక సుమారు 199 కోట్ల రూపాయలతో మల్టీ లెవెల్ పార్కింగ్, ఒకేసారి 1000 నుంచి 2000 వాహనాల పార్కింగ్ సామర్థ్యం ఉండే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఇక మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఈ ఆలయ నిర్మాణం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లండన్ లోని థేమ్స్ నది తరహాలో మూసీ పరిసరాలను అభివృద్ధి చేయాలన్నది ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఇక మొత్తంగా చూస్తే ఈ ఓంకారేశ్వర ఆలయం ప్రాజెక్టు మూసీ రివర్ ఫ్రంట్ కు కొత్త గుర్తింపునిచ్చే అవకాశం ఉంది. అంతేగాక ఈ మొత్తం నిర్మాణం జరిగిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల పరంగా కూడా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది.